భూ సమస్యల సత్వర పరిష్కారానికి భూభారతి పరిష్కారం చూపుతుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. బొమ్మల రామారంలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సులో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, కలెక్టర్ హనుమంతరావు కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ భూభారతి చట్టం 100 ఏళ్ల వరకు భూ సమస్యలు లేకుండా చేస్తుంది అన్నారు. రైతుల పక్షపాతిగా వారి సమస్యలు పరిష్కరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి భూభారతి చట్టం అమలు చేస్తున్నారని అన్నారు. గతంలో బీఆర్ఎస్ పాలనలో రైతులు ధరణి పోర్టల్ ద్వారా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో భూభారతి చట్టాన్ని తీసుకొచ్చారని తెలిపారు. పరంగా ఒక వరంగా రైతులకు తన భూమి మీద తన సర్వ హక్కులు ఉండే విధంగా ఒక రెవెన్యూ చట్టంలో మార్పులు తీసుకొచ్చి భూభారతి తెచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు సంబరాలు పండుగలు చేసుకుంటున్నారు. అందులో ఈ రోజు మా ఆలయ నియోజకవర్గంలోని బొమ్మల రామారంలో భూభారతి మీద అవగాహన సభ కల్పించినటువంటి కలెక్టర్ జేసీ గారు, ఆర్డీఓ గారు, అదేవిధంగా ఇక్కడ తహసీల్దార్ గారు రైతులందరితోటి దాని మీద అవగాహన కల్పించి గతంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో పాదయాత్ర చేసేటప్పుడు రైతుల బాధలు తెలుసుకుని అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు తెచ్చినటువంటి ఒక ధరని రైతుల పాలిట శాపంగా మారి రైతుల భూములు తమ పేరు మీద లేకుండా దొంగలు ఎంతో విధంగా కొల్లగొట్టి ఆ ధరని వాడుకొని రైతులను ఎంతో విధాల మోసాలు చేసి అప్పటి ప్రభుత్వంలో ఎంతో మంది రైతుల భూములను కాజేసినటువంటి భూభాగాసాలలో భరతం పడుతందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భూభారతి తీసుకొచ్చిండు. ఇవాళ రైతులు తన కళ్లల్లో ఆనందం చూస్తున్నాం. తెచ్చినటువంటి భూభారతిలో ఉన్నటువంటి వెసులుబాట్లు, లాభాలను కూడా రైతులకు వివరించి ఇంకా రైతుల నుంచి సూచనలు, సలహాలు తీసుకోవాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో అన్ని మండలాల్లో ఈ భూభారతి సదస్సులు పెట్టి అవగాహన చేస్తాం. కాబట్టి ఇది ఒక మంచి చట్టం. ఏదైతే ధరల లోపాలు ఉన్నటువంటి వాటినన్నింటినీ ధరని బంగాళాఖాతం వేసి ఇలా రైతులకు సులభతమైన చట్టాలు తెచ్చినటువంటి భూభారతి తెచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రికి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాం. మా ప్రభుత్వం వచ్చినాక ఈ 15 మాసాలలో మాకు పొద్దున్న లేస్తే వచ్చే సమస్యలు భూ సమస్యలే. వాళ్ళు పట్టాకున్నట్టు ఉన్నా గానీ కబ్జాచేటువంటి భూమి మొన్నటిదాకా మా పేరుంది గానీ ఈ ధరణి వల్ల మా పేరు లేదు. ఆ కబ్జా కాలంలో ఉన్నటువంటి పేర్లను తొలగించి గత 30-40 సంవత్సరాల కింద అమ్ముకమైన వాళ్ళ పేర్లు మళ్ళీ కూడా ఆ ధరను రావడం వల్ల గతంలో మాకెవరైతే భూమి అమ్మితే వాళ్ళు చనిపోవడం వల్ల వాళ్ళ కొడుకుల పేరు మీద మళ్ళా భూమి రావడం వల్ల కబ్జాను ఏ రకంగా పైనకి ధరని తీసుకోకపోవడం వల్ల ఈ భూ సమస్యలు ఎక్కువటాయి. అమ్మినోళ్లే మా భూమిని ఆ ధరని రావడం వల్ల మా భూములన్నీ కొల్లగొట్టురని చెప్పి చాలా సమస్యలు. ఇలా 1 గుంట 2 గుంటల పంచాయతీ కూడా అన్నదమ్ములు కొట్టుకొని చంపుకున్నటువంటి ఆ రోజులు మంచివి కావు. భూమి అంటే సర్వ హక్కులు యజమానికి ఉండాలి. అక్కడ కబ్జా గాని రెవెన్యూ పరంగా రికార్డు గాని 2 ఉన్న వారికే పాస్ బుక్లు ఇవ్వాలని చెప్పి ఇలా కొత్త భూభారతి చట్టంలో అన్ని విధాల రైతులకు, భూ యజమానులకు హక్కులు కలిగే విధంగా ఉన్నాయి. కాబట్టి మాకు నిత్యం వచ్చే సమస్యలు ఆ ధరణి సమస్యలు. కాబట్టి ఎప్పుడైతే మా గౌరవ ముఖ్యమంత్రి, మా మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఆ ధరణిని బంగాళాఖాతం వేస్తామన్నారు, ఇలా ఏసీలు ఇలా భూభారతి తెచ్చి రైతులకు పండుగ చేసుకునే విధంగా, రైతుల భూములకు సర్వ హక్కులు రైతులకు ఉండే విధంగా ధరణి వల్ల ప్రభుత్వ భూములు, అసైన్ భూములు, దేవస్థానం భూములు, ఎండోమెంట్ భూములు అన్ని కూడా భూ ధనార్జనగా దండుకున్నటువంటి బీఆర్ఎస్ నాయకుల గుండెల్లో ఈ భూభారతి రైళ్లు పరిగెడుతుంది. ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా సంపాదించుకున్న భూములన్నీ ఇలా భూభారతి వల్ల బయటకు వస్తున్నాయని చెప్పి భూభారతి మీద కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మరి వాళ్ళు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఇలా భూభారతి అనేది భూ యజమానులకు గాని, భూ హక్కుదారులకు గాని ఒక వరంగా
గౌరవ ముఖ్యమంత్రి తీసుకొచ్చిండు. దీనివల్ల ఎక్కడైనా ప్రభుత్వ భూములు గాని, అసైన్డ్ భూములు గాని, ఎండోమెంట్ భూములు ఎవరు ఆక్రమించుకున్నా క్యాన్సిల్ చేసే అధికారం సీసీఎల్కి ఇచ్చినాం కాబట్టి ఇవాళ భూ ఆక్రమణ జరగదు. ఇవాళ రైతులకు ఉన్నటువంటి భూములన్నీ కూడా రైతు కబ్జాలో ఉండి ఇలా రెవెన్యూ రికార్డులు ఉంటే తప్పకుండా పాస్బుక్లు వస్తాయి. ఎవరికైనా సర్వే నెంబర్ డిఫర్ ఉంటే, సర్వే నెంబర్ ఏమన్నా లొకేషన్ తేడా ఉంటే కూడా మనిషికి ఆధార్ కార్డు ఎట్లనో భూమికి భూదారు కూడా ఆ రకంగా గౌరవ ముఖ్యమంత్రి రెవెన్యూ శాఖ మంత్రులు తీసుకొచ్చారు. ఎవరి భూమి వాళ్లకు హక్కులు ఉంటాయి, ఎవరి భూమి వాళ్ళ ఆధీనం ఉంటుంది. పిల్లల కంటే ఎక్కువ ప్రేమించేది భూమి కాబట్టి ఆ భూమి మీద ఉన్నటువంటి మమకారం ఇలా ఆ భూమి యజమానులకు ఉండాలని ఈ భూభారత్ తీసుకొచ్చినాం. ఈ భూభారత్ ద్వారా ప్రతి భూమి యజమాని చాలా సంతోషపడుతున్నాడు. ఇది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నిజంగా రైతుల నుంచి పెద్ద ఎత్తున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.